రాగి పిండితో ఈజీగా దోశలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, సన్నగా తరిగి పెట్టుకున్నాను ఉల్లిపాయ, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొంచెం నూనె. ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ఈ రాగి పిండి పోసుకుందాం. జీలకర్ర, ఉప్పు, వీటిని అన్నీ కలిపిన తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ పల్చగా కలుపుకోవాలి. ఈ రెసిపీ ఈజీ రెసిపీ, హెల్దీ రెసిపీ. 2 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. చకచకా కలుపుకొని చకచకా చేసుకోవచ్చు. ఇలా మొత్తం నీళ్ళలాగా కలుపుకోవాలి. చిక్కగా లేకుండా కొంచెం పలసగా కలుపుకోవాలి. ఇది కలపడం అయిపోయింది. స్టవ్ ఆన్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక పెన్నం వేసాను. ఇది వేడైన తర్వాత ఒక చిన్న కట్టె తీసుకొని దానికి ఒక క్లాత్ కట్టాలి. ఈ నూనెలో ముంచి ఆయిల్ మొత్తము ఈ పెన్నానికి అప్లై చేయాలి. ఇందాక కలిపిన రాగిపిండి మిశ్రమాన్ని ఒక గ్లాసులోకి తీసుకొని మొత్తం ఇలా పోసుకోవాలి దోశలాగా. మొత్తం పోసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మొత్తం కాలింది. వన్ సైడ్ అయిపోయింది, రెండో సైడ్ కాల్చేద్దాం మళ్ళీ. ఇది ఈజీ అండ్ హెల్దీ రెసిపీ, ఎవరైనా చేసుకోవచ్చు. కాలవడం అయిపోయింది. ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇంకొక దోశ ప్రిపేర్ చేసుకుందాం. రెండో దోశ పోసే ముందు మళ్ళీ ఆయిల్ అప్లై చేయాలి. రుద్దే ముందు స్టవ్ మొత్తం సిమ్ ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ అప్లై చేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. గ్యాప్స్ లేకుండా మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఇందాక ప్లెయిన్ దోశ పోసాను కదా, కొంచెం ఆయిల్ వేద్దాం. ఇష్టం ఉంటే ఇలా ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, దీంతో ఇలా అంటే ఇది మొత్తం దోశకి అంటుకుంటుంది. కొన్ని అతుకుతాయి, కొన్ని ఊసిపోతాయి. ఇలా చేసుకుంటే కూడా దోశ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కాలింది. రెండో సైడ్ కాల్చుకుందాం. టూ సైడ్స్ అయిపోయింది. ఇది ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. రాగిపిండి దోశ రెడీ. మా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.